ఎవడైనా సరే నన్ను కమెంట్ పెట్టని అడిగితే అది సినిమా కానీ సీరియల్ కానీ షార్ట్ ఫిల్మ్ కానీ షార్ట్ ఫిల్మే. మన రీసెంట్ గా షూటింగ్ చేసా, అక్కడ కూడా డబ్బులు ఇవ్వలేదు. నేను ఒకటారు సిరు తెలుసు, ఒరే సిరు నీ గురించి చెప్తున్నా, ఆడు డబ్బులు ఇవ్వతే ఏంటి నా పేరు డబ్బులు ఇవ్వతే నా కొడక ఇక్కడ గొడ్లితో అంత డబ్బులు ఇస్తావు నా కొడక అంటే బెదిరిస్తానే ఇచ్చాడు. రియల్ గా తేవడు. ఆల్ ఇండియా బూతులని నాకు వచ్చి ఆంధ్ర తెలంగాణ కలిపి కుంపుతా. మళ్ళీ ఫోన్ చేశారు, నాకు తిక్క తెంగింది, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తా. ఎవడైనా సరే నన్ను కమెంట్ పెట్టని అడిగితే అది సినిమా కానీ సీరియల్ కానీ షార్ట్ ఫిల్మ్ కానీ షార్ట్ ఫిల్మే. నేను బరాబర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తా. నేను ఎవరికి భయపడలేదు, నేను ఎవరికి కింద తొత్తును కాదు, ఎవరికి నాకు నేషనల్ లేదు, ఎవడో బొంగు బరాబర్ ఉంటాను నాతోటి. ఇది ఇప్పుడు ఈ రమ్య గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఈ రమ్య గురించి అయితే ట్రోల్ చేస్తే ట్రోల్ అయిన వల్ల ఒక రేంజ్ ఉంది. నేను ఎవడొకటి బుర్రబల్ల కొట్టాను అనుకో, ఎవడొకటి ఏమైనా తిట్టాను అనుకో, నేను కూడా ట్రోల్ అవుతా, నేను కూడా హీరోయిన్ అయిపోతా. ఇదే క్యారెక్టర్, ఇలాగే ఉంది. బండా బూతులు తెంగుతా, నాకు అంత తిక్క తెంగిందంటే. ఆల్ ఇండియా బూతులని నాకు వచ్చి ఆంధ్ర తెలంగాణ కలిపి కుంపుతా. అలెక్యగానే వచ్చి నాకు అది ఇంకా చూసి ఆలోచించి మాట్లాడతామో. నేను పట్టుకుంటే వదులుతున్నా, వాయిస్ వెళ్ళినట్టుకో ఇంకా కింద పైన కింద తడిసిపోతుంది. కొన్నిటికి పేటెంట్లు ఉన్నాయి వాళ్ళకి, మరి ఏంటి వాళ్ళకి కొన్నిటికి పేటెంట్లు ఉన్నాయి. నాకు కూడా వస్తారేమో. అగోరికి రాని వెనకాల ఎంకరేజ్ చేసి కూడా ఆ కార్ ఏమన్నా అయిందా? ఇల్లుంటే ఎట్లా వస్తేనే బాగుంటది కదా, నేను కూడా అట్లాగే మొదలు పెడతా. అప్పుడు వైరల్ అవుతా. నా ఇంకా ఈ రోజు అట్లే ఒక విషయం చెప్పనా, ఇక్కడ సైకిళ్ళని కూర్చోబెట్టి ఇక్కడ ప్రతి మీద సేరగట్ట కూర్చోబెట్టామనుకో, ఎక్కువ వేస్తే ఎక్కుతే ఇక్కడ సైకిళ్ళకి మాత్రమే వస్తాయి. అలాగుంటేనే బాగుంది. ఇప్పుడు అలాగుంటేనే ఆ తిట్లతోటి వైరల్ అయింది. వేస్ట్. మరి ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అలాగే టాలీవుడ్ గురించి ఏం చెప్తారు? వాళ్ళకి నిజంగా మైండ్ ఉంటే కనుక మన ఇన్స్టాగ్రామ్ లో కష్టపడి డాన్స్, యాక్టింగ్, ఎవ్రీథింగ్ మొత్తం అన్ని చేస్తున్నారు. అటు అమ్మాయిలు కానీ ఆ మగవాళ్ళు కానీ ఇజ్రాయల్స్ కానీ వాళ్ళకి టాలెంట్ ఇవ్వకుండా ఇలాంటి పిచ్చి పులకాలు అందరికీ కూడా ఇస్తున్నారు. అదేమన్నా మోనాలిషా అంట. మోనాలిషా ఏ విధంగా బాగుంది చెప్పండి. మన ఆల్ ఇండియాలో అమ్మాయిలు ఎంత హైలైట్ ఉన్న అమ్మాయిలు నిజంగా మన ఇండియా ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోతుందో తెలుసా? మనలో ఉన్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎంకరేజ్ చేయక ఇతర దేశం తీసుకొచ్చి వాళ్ళు నిలబెడుతున్నారు ఇక్కడ. సో పొద్దున్న లేస్తే కృష్ణానగర్ లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. షోర్స్ అంటే కృష్ణానగర్ లో చెప్తున్నాం కదా, ఒకప్పుడు నేనే ఇదే షూటింగ్ ఫీల్డ్ రంగస్థలం సైరా భర్త నేను చేసినప్పుడు తిండి కూడా లేక, రెంట్ కట్టుకోలేక నేను చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడులోనే నేను డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తాను నేర్చుకున్నాను. అప్పట్లో కూడా డబ్బులు ఇచ్చేవారు కాదు. షూటింగ్ వెళ్ళినా డబ్బులు ఇవ్వకపోతే సిరు తెలుసు, ఒరే సిరు నీ గురించి చెప్తున్నా, ఆడు డబ్బులు ఇవ్వతే ఏంటి నా పేరు డబ్బులు ఇవ్వతే నా కొడక ఇక్కడ గొడ్లితో అంత డబ్బులకు ఇస్తావు నా కొడక అంటే బెదిరిస్తానే ఇచ్చాడు. రియల్ గా తేవడు. మన రీసెంట్ గా షూటింగ్ చేసా, అక్కడ కూడా డబ్బులు ఇవ్వలేదు. నేను ఒకటే బరాబర్ వీడియో పెడతాను. ఆయన ఇప్పుడు కూడా మాట్లాడాలి, నేను రేపు చూస్తే వీడియో చూపుతా. ఈ రోజులో న్యాయం ఉంటే పని అవ్వట్లేదు, అన్యాయంగా వెళ్తేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ వాళ్ళు ప్రొడ్యూసర్లు ఏమంటారంటే, ఈ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ లో చేసిన వాళ్ళు మేము ఎంకరేజ్ చేయమంటూనే మరి ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి స్టేజ్ ఎక్కిస్తుంటే ఎలా జరుగుతుంది? అయిన వాళ్ళు కాకుల్లో కాని వాళ్ళు కంచాలు ఆడుతున్నారు కదా. ఇదే మన వాళ్ళు నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఏమో తీసుకెళ్లి పెంటకుప్పలో పెడుతున్నారు. ఏమీ లేని పారం పోకరి పులక ముండలందరూ తీసుకొచ్చి సినిమా ఇండస్ట్రీలో ఎక్కించి చూపిస్తున్నారు. అటు బిగ్ బాస్ లో కానీ అక్కడ ఇక్కడ కానీ ఎవరంటే కరెక్ట్ గా ఉన్నది అందరూ కూడా ఇది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి లుచ్చ వ్యవహారాలు చేసిన కొడుకులు అయితే తీసుకొచ్చి అక్కడెక్కడ పెడుతున్నారు. న్యాయంగా రిక్కర్స్ గా చేసిన వాళ్ళు ఎవరు చూస్తున్నారు? ఎవరో చూడట్లేదు. అందుకే అందరూ అన్యాయంగానే మొదలు పడుతున్నారు. సినిమాలో అవకాశం వచ్చింది, బిగ్ బాస్ లో సినిమాలో అవసరం బిగ్ బాస్ లో వచ్చింది. ఎవడో రేప్ చేశాడు, నీకు కేసు పెడతాను అంటాడు. ఎన్ని లేవు? ఆ మనిషి కూడా రేప్ చేశాడు, నకిలీ సెట్ రేప్ చేశాడు. రేపో గీపో మనకు తెలియదు. ప్రతిదీ ఇలా అవుతుంది. రేపు పొద్దున ఏంటిది ఏది పికిల్స్ అంట, ఏం పికిల్స్, అలాగే పికిల్స్ నన్ను రేప్ చేశాడని చెప్పి కేసు పెట్టుకుంటే నీ పేరు మార్చి కూడా రెడ్ బట్టగా పట్టలేదు. కరెక్ట్ గా అవుతుంది. ఇదే క్రికెట్ మీద నేను ఇంటర్వ్యూ ఇస్తా. మళ్ళీ నేను అస్సలు నాకు పంచాయతీ అస్సలు అవద్దు. నేను ఏదైనా న్యాయంగానే ఉంటా. అందులో కొట్టుకు చచ్చిపోవడాలో ఒకరి మీద ఒకరు పిత్తిరిల్లు నాకు అవసరం లేదు. సింగిల్ గానే సింహ లెక్క ఉంటా. లక్ష్మి లోకల్ పిల్ల.